బ్రేకింగ్ న్యూస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ప్రియాంక గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. కర్ణాటక నుంచి ఇటు రాహుల్ ఖర్గే కూడా ఢిల్లీకి బయలుదేరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆయనని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఇటు ప్రియాంక, రాహుల్ అలాగే ఖర్గే ఢిల్లీకి బయలుదేరారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్ కు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ ఎంత ప్రయత్నించినప్పటికీ మన్మోహన్ సింగ్ ఆ శరీరం ట్రీట్మెంట్ కు సహకరించకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మన్మోహన్ సింగ్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రియాంక గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సోనియా గాంధీ కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అస్వస్థకు గురైన వెంటనే మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ వార్త తెలుసుకున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా కర్ణాటక పర్యటన ఉన్నారు. సీజన్స్ సమావేశానికి సంబంధించి 2 రోజుల సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు మొదటి రోజు జరిగింది. రేపు సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఈ సమావేశం రద్దు చేసుకుని హుటాహుటిన కర్ణాటక నుంచి ఢిల్లీ బయలుదేరారు. వారు కూడా 1 or 2 hours లో ఢిల్లీ చేరుకుని డైరెక్ట్ గా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళనున్నారు. రేపు ఈ రోజు రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ప్రధాని నరేంద్ర మోడీ పార్థివం ఉండబోతుంది. రేపు వారి నివాసానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళబోతున్నారు. అంటే గతంలో కూడా అనేక ఆర్థిక సంస్కరణలు ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ముందు అటు కాంగ్రెస్ కు సంబంధించిన ప్రధానిగా ఉన్న అంటే యూపీఏ 1, యూపీఏ 2 కి సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ సంబంధించి ప్రధానమంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. ఆర్థిక నిపుణులు కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటుగా కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చెప్తున్నారు. మాజీ ప్రధానిగా ఉన్న సందర్భంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం భారత్ కు ఎంతో ఉపయోగపడింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కు ఒక తీరని లోటు అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే గతంలో కూడా 2010-12 సమయంలో కూడా తీవ్ర అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అంటే గత 10 సంవత్సరాలకు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం. అందులో ఇప్పుడు చలికాలం కావడంతో చలి తీవ్రత కూడా ఢిల్లీలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యం మరింత గత కొంతకాలం కూడా బెడ్ రెస్ట్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలోనే ఈరోజు హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఆ ట్రీట్మెంట్ అత్యవసర విభాగంలో అంటే సీరియస్ గా ఉన్న నేపథ్యంలో అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వైద్యులు మన్మోహన్ సింగ్ ను బ్రతికించలేకపోయారు. చివరి ప్రయత్నాలు కూడా అత్యవసర విభాగంలో ఉంచి ట్రీట్మెంట్ తీసుకునే నేపథ్యంలో ఆ ట్రీట్మెంట్ కు శరీరం సహకరించకపోవడం, వయసు కూడా పైబడడం, దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 92 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ కు శరీరం కూడా సహకరించకపోవడంతో చివరి వరకు ప్రయత్నించి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన మృతి చెందినట్లుగా అధికారిక ప్రకటన అనేది ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. తర్వాత దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రియాంక గాంధీ వార్త తెలిసిన వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. మరికాసేపట్లో సోనియా గాంధీ వెళ్ళబోతున్నారు. ఒక 1 or 2.5 hours లో ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా ఇటు ఢిల్లీకి వచ్చే